బీరకాయని బాగా ఇష్టంగా తినే వాళ్ళకి ఇలా బీరకాయ శనగపప్పు కూర అయితే చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ అయితే ఒక కప్పు శనగపప్పుని ఒక ½ అన్ అవర్ పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. అలాగే బీరకాయలని పీల్ ఆఫ్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి, తాలింపు గింజలు, అలాగే 5-6 వెల్లుల్లిని దంచి యాడ్ చేసుకోండి. అవన్నీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పీల్ ఆఫ్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకొని ఒక చిటికెడు పసుపు, మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని బాగా బీరకాయ ముక్కలు మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. గ్యాస్ని సిమ్లో పెట్టి మగ్గించుకుంటే వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేకుండా బీరకాయ ముక్కలు మగ్గిపోతాయి. మగ్గిన బీరకాయ ముక్కల్లోకి నానబెట్టుకున్న శనగపప్పుని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మీ రుచికి సరిపడినంత కారం యాడ్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని బాగా ఉడికించుకోండి. శనగపప్పుని ఆల్రెడీ నానబెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ టైం అయితే ఏం పట్టదు, ఫాస్ట్గానే ఉడుకుతుంది. కూర ఉడికిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. కొత్తిమీర వేయకపోయినా పర్లేదు.